వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను స్వప్న. టీడీపీలో ప్రస్తుతం కోనేటి ఆదిమూల అంశం హాట్ టాపిక్ అయింది. ఒకవైపు వరదల్లో అధినేత అలుపెరగని పోరాటం చేస్తున్నారు, మరొక వైపు పార్టీ ఎమ్మెల్యేల రాసలీలలు. కోనేటి ఆదిమూలంపై పార్టీ హైకమాండ్ వేటు వేసింది. ఈ విషయం మనకు తెలిసిందే. ఇక ఎన్నికల ముందు టికెట్ దక్కకపోవడంతో వైసీపీ నుంచి కోనేటి టీడీపీలోకి వచ్చారు. ఇక రాసలీలల మరక అంటింది ఇప్పుడు టీడీపీకా లేక వైసీపీకా? కామలీలల వెనుక కుట్రాకోణం ఉందని ఆరోపిస్తున్నారు, లేదంటే బాధిత మహిళ కావాలని ట్రాప్ చేసిందా అనే సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు పార్టీలకు అతీతంగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడడానికి పార్టీలేవి కూడా అతీతం కాదు అన్న చందంగా ప్రస్తుత రాజకీయ నాయకుల పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో జరిగిన కొన్ని అంశాలను మనం తీసుకున్నట్లయితే గోరంట్ల మాధవ్ కానీ, లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ కానీ, ఎమ్మెల్సీ అనంతబాబు కానీ, అవంతి శ్రీనివాస్ కానీ, అంబటి రాంబాబు కానీ, ఇటీవల హీరోయిన్కి సంబంధించి సజ్జలు కానీ, వీరందరి విషయాలు ఒక ఎత్తు. అలాగే ఇప్పుడు ఈరోజు అధికార పార్టీ టీడీపీలో కోనేటి ఆదిమూలం అంశం కూడా ఇందులో భాగంగానే వస్తుంది. అయితే ఇందులో చూడాల్సింది ఏంటంటే వైసీపీ నుంచి చివరి నిమిషంలో టీడీపీకి వచ్చి అధికారం చేసుకొని ఇక సత్యవేడలో ఎమ్మెల్యేగా అయిన ఈయన మరి ఇలాంటి కార్యక్రమాలు నిజంగానే చేశారా? ఇందులో రాజకీయ కుట్రాకోణం ఉందా? దీని వెనకాల నిజంగానే వారు ఆరోపిస్తున్నట్లు పెద్దిరెడ్డి హస్తందా? వీటన్నిటి గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి అయితే దీనికి సంబంధించి బాధితురాలు కూడా మాట్లాడడం జరిగింది. తను చెప్పిన అంశాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఆగస్టున 1:30 తిరుపతి భీమాస్ ప్యారడైజ్ హోటల్లో ఒకసారి, అదేవిధంగా రూమ్ నెంబర్ 105, రూమ్ నెంబర్ 109, రూమ్ నెంబర్ 102 అంటూ కూడా 3 సార్లు నాపైన అత్యాచారం చేస్తారంటూ కూడా బాధితురాలు ఆరోపిస్తుంది. తనేమన్నారో ఒకసారి చూద్దాం. నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్మంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. రూమ్ నెంబర్ 109 జూలై 6వ తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరూ లేదు, ప్రశాంతంగా ఉండింది. ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని, నీ భర్తని చంపేస్తానని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది. బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమాస్ ప్యారడైస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను. నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది. అది గుర్తించిన నా భర్త, ఎమ్మెల్యే నీకు ఎందుకైతే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ ఇంచేసి నన్ను కొట్టడం, నన్ను బెదిరించడం చాలా చేశాడు. చేసిన తర్వాత నేను ఆ బాధను భరించలేకుండా నాకు జరిగిన బాధని నేను ఆయనతో వివరించినప్పుడు నా భర్త ఇలానే నీకే జరిగిందా, చాలామందికి జరిగిందా అన్నప్పుడు చాలా మహిళలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇందులో, మహిళలు చాలామంది బలైపోతున్నారు నేను చెప్పినప్పుడు ఆయన సూచించాడు నన్ను, ఈ చాలామంది మహిళల్ని కాపాడుకొని మనం బ్రతకాలి, మనం కాపాడుకోవాలని చెప్పి ఆయన నాకు ఒక పెన్ కెమెరాని అరేంజ్ చేసి ఇవ్వడం జరిగిన తర్వాత ఆగస్టు 10వ తారీఖు భీమాస్ ప్యారడైస్కు 1:30 వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకొని తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం జరిగింది. అటు తర్వాత నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ గారికి, పెద్దబాబు గారికి, చిన్నబాబు గారికి ఇద్దరికి నేను తెలియజేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మాకు పిలుపు వస్తుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాము. తర్వాత ఈ విషయం ఆయన తెలుసుకొని నన్ను బ్లాక్మెయిల్కి గురి చేయడము, మా ఇంటి చుట్టూ 4-5 మందిని పంపించి నన్ను వెతకడం చేస్తున్నాడు. నాకు ప్రాణహాని ఉంది, ప్రాణ భయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి చీడ పురుగులు తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు రాదని చెప్పి బాబు గారికి తెలియజేస్తున్నాను. అయ్యా బాబు గారు, నేనేదో తెలుగుదేశం పార్టీని కించపరచాలని చెప్పి నేను ఇక్కడికి రాలేదు. అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది, నన్ను నేను కాపాడుకోవాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇతన్ని కానీ మీరు వెంటనే సస్పెండ్ కానీ చేయలేదంటే నాలాంటి అమ్మాయిలు, చాలామంది మహిళలు శీలాన్ని కోల్పోయి బయట రాలేకుండా కుంగిపోతూ ఉన్నారు. మీరు అది గుర్తించి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని నేను మీకు కోరుకుంటున్నాను. అంతేగాక మీరు కానీ సస్పెండ్ చేయలేదు, నేను, నా భర్త, నా పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోతాము మంగళగిరి పార్టీ ఆఫీస్ ఎదురుగా అని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. శరణ మహాప్రభు చంద్రబాబు నాయుడు గారు, మాకు మీరే
రైట్. బాధితురాలు చెప్తున్న వ్యాఖ్యలివి. తనను బలవంతంగా బెదిరించి కుటుంబాన్ని చంపేస్తానని చెప్పి లొంగ తీసుకున్నారంటూ కూడా ఆమె ఆరోపణలు చేస్తుంది. అయితే ఇది ఎంతవరకు వాస్తవం? తనే పెన్ కెమెరా తీసుకొని అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు, రాసలీల కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని తనే వీడియో తీస్తాను అంటూ కూడా తనే స్వయంగా చెప్పిన వీడియో అయితే ప్రస్తుతం మనం చూసాం. ఇదే అంశం గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్లో మనకి కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు ఉన్నారు. అలాగే మనకి బీజేపీ నుంచి విల్సన్ గారు ఉన్నారు. టీడీపీ నుంచి మనకి రఫీ గారు ఉన్నారు. అలాగే వైసీపీ నుంచి శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా తులసిరెడ్డి గారు, రాజకీయాలంటే ప్రజాసేవ కోసం, ప్రజాస్వామ్యం కోసం పనిచేసే ఒక వ్యవస్థగా మనం భావిస్తూ ఉంటాం. అయితే ప్రజల ఓట్లతో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఇలాంటి వాటిల్లో తెర మీదకి రావడాన్ని మనం ఏ విధంగా చూడవచ్చు అంటారు? గతంలో రాజకీయం అంటే ఒక నిబద్ధతతో, నీతితో, నిజాయితీ ముందుకెళ్ళేది. కానీ ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు, పాలిటిక్స్ మనం చూసినట్లయితే ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఒక్కొక్కసారి ఒక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి. ఇది ఎలా చూడొచ్చు అంటారు? ఇది రాజకీయానికి సంబంధమే లేదు. ఇది ఒక పురుషునికి ఒక స్త్రీకి మధ్య జరిగినటువంటి కార్యక్రమం. దీన్ని వీళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇది ఒక పురుషునికి ఒక స్త్రీకి మధ్య జరిగినటువంటి కార్యక్రమంగా భావించాల. ఇట్లాంటివన్నీ ఎట్లుంటాయంటే, దొరికితే దొంగ, దొరక్కుంటే దొర అనే ఒక సామెత ఉంది. ఈ యొక్క రాసలీలలో కనుక్కుంటే వ్యభిచారం, బలాత్కారం, రేపు, కనుక్కోకుంటే శృంగారం. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య శారీరక కలయిక జరిగింది వాస్తవం. చివరి కలయికేమో పెన్ కెమెరా, అది ఆవిడ ప్లాన్ ప్రకారంగా జరిగింది. చివరి కలయిక అనేది పెన్ కెమెరా తీసుకుపోయి ఆవిడ ప్లాన్ ప్రకారంగా జరిగింది. ముందు కలయికలు ఏ విధంగా జరిగాయి, ఎన్నిసార్లు జరిగాయి అనేది, అది బెదిరింపులతో జరిగాయా లేకుంటే ఇష్టపూర్వకంగా జరిగాయా, ఇది విచారంలో తేలాల. పార్టీ పరంగా ఒక ఎమ్మెల్యే కాబట్టి అతన్ని పార్టీ సస్పెండ్ చేసింది, అది పార్టీ పరమైన యాక్షన్. ఇంకా మిగతాది లీగల్ యాక్షన్. ఆవిడ కేసు పెడితే ఆ విచారణలో అది గతంలో ముందు జరిగిన శారీరక కలయికలు, ఇది అతని బెదిరింపుల ద్వారా జరిగినాయా లేకుంటే డబ్బు కోసం జరిగినాయా లేకుంటే ఇష్టానుపూర్వకంగా జరిగాయా అనేది విచారణలో తెలుస్తుంది. కాబట్టి తులసిరెడ్డి గారు ఫర్దర్ చర్చ అనవసరం అభిప్రాయం. తులసిరెడ్డి గారు తనే స్వయంగా మీడియా ముఖంగా తను చెప్తున్న అంశం ఏంటంటే, ఇప్పటికి నన్ను 3 సార్లు ఈ విధంగా బెదిరింపులకు పాల్పడి నన్ను లొంగ తీసుకోవడం జరిగింది. మొదటి నుంచి కూడా నేను ఆయన కోసం, ఆయన గెలుపు కోసం చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చిన నెక్స్ట్ డే నుంచి కూడా నేను ప్రచారంలో పాల్గొన్నాను, ఆయన వెంబడి నేను ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో నా ఫోన్ నెంబర్ ఆయన తీసుకున్నారు. తీసుకున్న దగ్గర నుంచి నా మీద ఇలాంటి దౌర్జన్యాలకు, బ్లాక్మెయిల్కి పాల్పడుతూ ఉన్నారు. ఏదో మాట్లాడాలని చెప్పి నన్ను హోటల్ రూమ్కి పిలిపించి నన్ను బలత్కరించారంటూ కూడా ఆమె మీడియా ముఖంగా ఇన్నిసార్లు జరిగింది, ఇక మీదట నేను తట్టుకోలేకనే పెన్ కెమెరా పెట్టి మా భర్త సహకారంతో ఆయనకి చెప్పి నేను ఇలా చేశానంటూ చెప్తున్నారు. దీని మీద ఎంక్వైరీ వేయాలి అంటారు. భర్తకు తెలిసినాక పొద్దుసం ఫోన్ చేస్తున్నాడు అని భర్తకు తెలిసిన తర్వాత ఫోన్ కొట్టాడు, ఆఖరికి డైవర్స్ దానికి పోయినామని చెప్పేసి ఆవిడే చెప్తుంది కదా. వచ్చేసి అంటే భర్తకు తెలియకున్నప్పుడు వచ్చేసి, భర్తకు తెలియకుంటే ఏమని అర్థము? భర్తకు తెలిసినాక ఒక టైపు, భర్తకు తెలియకుండా ఒక టైపు. కాబట్టి ఇది నేను చెప్తున్నాను, పార్టీ పరంగా సస్పెండ్ చేశారు. ఇంకా మిగతా లీగల్ యాక్షన్ ఆవిడ కేసు పెడితే విచారణలో తేలుతుంది. ఇంకా ఇంతకంటే ఎందుకంటే ఇటువంటి విషయాల్లో ఇంతకంటే మనకు ఓన్లీ కామన్ సెన్స్ చెప్పాల్సిన పని, ఇంతకంటే లోతుగా చర్చించి మనము వాళ్ళనో వీళ్ళనో వాళ్ళ మీద నేపము, ఇది వచ్చేసి నేరం నాది కాదు ఆకలిదినో సినిమా ఎన్టీఆర్. దాంట్లో మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పని అయినా, మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేనివాడు ఎవరో చూపండి అని చెప్పేసి రామారావు గారు పాపం లేనివాడు ముందు రాయవేమని అంటాడు. ఆ విధంగా ఇది ఇంకా ఊరికి వాళ్ళు జరిగిందేమో కానీ మనము దీన్ని వచ్చేసి వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు, శారీరక కలయిక జరిగింది వాస్తవం, అది వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది. లాస్ట్ కలయిక మాత్రము అది ఆవిడ పెన్ కెమెరా తీసుకుపోయి చేసింది. ముందు కలయికలు ఇష్టాపూర్వకంగా జరిగినాయా, బెదిరింపులతో జరిగాయనేది విచారణలో తేలాల. ఇది నా అసెస్మెంట్. ఓకే తులసిరెడ్డి గారు, ఒక నిమిషం హోల్లో ఉండండి. రఫీ గారు
ఒక పక్క నారా నమస్తే మేడం. నమస్కారం అండి రఫీ గారు. ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు వచ్చిన వరదల నుంచి ప్రజల్ని ఏ విధంగా కాపాడాలి, వాళ్ళకి సహాయక చర్యలు ఏ విధంగా చేయాలంటూ 4-5 రోజుల నుంచి కంటి మీద కొనుక్కు లేకుండా ప్రజల కోసం ప్రజల్లో తిరుగుతూ మోకాళ్లలోతు నీళ్లలో ఆయన తిరుగుతూ సహాయ కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయి అనే దాని మీద ఆయన పూర్తిగా ఫోకస్ పెట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఆరోపణ అది కూడా టీడీపీ ఎమ్మెల్యే మీద రావడం ఇమ్మీడియట్గా పార్టీ రియాక్ట్ అయ్యి సస్పెండ్ చేసినప్పటికీ కూడా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? నమస్తే మేడం. నమస్కారం మీకు, రఫీ గారు. అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి అందరికి కూడా నమస్కారం. వినపడుతుందండి మేడం? వినిపిస్తుంది రఫీ గారు, మాట్లాడండి. బాగానే ఉందా? వాయిస్ బాగానే ఉందా? వాయిస్ క్లియర్ గా ఉందండి, చెప్పండి. సరే అయితే బాగుంది చెప్పనా. చెప్తున్నా. అంటే ఈరోజు ఇప్పుడు కొంచెం సెట్ చేశాను. నేను ఇంట్లో లేను కదా, వరద బాధితుడు కదా, మా సిస్టర్ ఇంట్లో ఉన్నాను. సెటప్ అంతా ఇక్కడ అక్కడ ఉంది. అయితే మేడం చెప్పండి రఫీ గారు. ఇది ఉదయం ఏబిఎన్ లో వచ్చింది. ఏబిఎన్ లో వచ్చిన తర్వాత దీని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అయితే ఇంత తొందరగా చంద్రబాబు నాయుడు గారు ఇంత శరవేగంగా యాక్షన్ తీసుకోవడం మాకే ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఆమె కంప్లైంట్ చేసింది, మీడియాకి ఇచ్చింది. గతంలో మనం చూసాం, ఒక మంత్రి అవంతి శ్రీనివాసు అరగంట అన్నాడు, అది వైరల్ అయింది. దాని మీద యాక్షన్ తీసుకోవాల జగన్మోహన్ రెడ్డి. అంబటి రాంబాబు గంట అన్నాడు, అది కూడా బాగా వైరల్ అయింది. మంత్రి కూడా ఇచ్చాడు ఆయన యాక్షన్ లేదు. తర్వాత ఆయన యాక్షన్ లేదు. ఆ తర్వాత గోరంట్ల మాధవ్ మొత్తం తీసి చూపించి సభ్య సమాజం సిగ్గు తల ఉంచుకునేలా చేస్తే కనీసం షోకాస్ నోటీస్ కూడా ఇవ్వలేదు, పార్టీ కూడా సస్పెండ్ చేయాలి. పైగా అది మార్ఫింగ్ అన్నారు. అండ్ మార్ఫింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది తెలియదు. మనకి వచ్చింది ఒక నిమిషం. ఆ తర్వాత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు భార్య పిల్లల్ని వదిలేసి ఇంకొకళ్ళ భార్యని ఇంట్లో పెట్టుకొని నడిపిన స్టోరీ మొత్తం చూసి అతని మీద చర్యలు. ఆ తర్వాత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబుని మంచివాడు సౌమ్యుడు అంటూ చేస్తే చివరికి అతను కూడా గోరెట్ల మాధవ్ లాగానే ప్రవర్తించాడు. అతని మీద ఏం చర్యలు? మనం చూసాం కాదంబరి జత్వాని, ఆ వ్యవహారం ఎంత నడిచింది. వరదల వల్ల అది పక్కకి వెళ్ళింది, కానీ తర్వాత చాలా వ్యవహారాలు వచ్చినాయి. అది ఎప్పటికైనా సరే దొరుకుతుంది. సజ్జన డైరెక్షన్ లో ఒక సినీ నటిని ఏ రకంగా వేధించారు, ఏ రకంగా బాంబే నుండి తీసుకొచ్చి ఇక్కడ తప్పుడు కేసు ఏ రకంగా పెట్టారు మొత్తం చూసాం. కానీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి, మా పార్టీకి తేడా ఏంటనేది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఇమ్మీడియట్ గా పార్టీ నుండి సస్పెండ్ చేయడం, ఆమె కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా చట్టపరంగా ఏ రకమైన చర్యలు తీసుకోవాలో తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. న్యాయవాదులు దాని మీద చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఇలాంటి సంస్కృతిని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రోత్సహించదు. కాకపోతే ఏంటంటే ఈ ఎన్నికల్లో ఒక 4-5 వైసీపీ నుంచి టికెట్లు వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం జరిగింది. అందులో ఆదిమూలానికి కూడా ఇవ్వడం జరిగింది. నేను ఒక పార్టీ కార్యకర్తగా ఇలాగా చివరి నిమిషంలో వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం వల్ల పార్టీకి ఎంత నష్టం జరిగిందో పార్టీ అధిష్టానం కూడా గమనించాలి. ఇలాంటి పద్ధతి లేకుండా అక్కడ సచివేడులో ఎంతో మంది టికెట్లు అడిగారు, అందులో ఒకరికి ఇవ్వాల్సి ఉండింది కానీ ఇవ్వలేదు. అతను కూడా పెద్ద మెజార్టీతో గెలవలేదు, కనా కష్టంతో గెలిచాడు. వాళ్ళ పార్టీ కూడా ఆలోచన చేస్తూ ఉంది. పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి ఆరోపణలకు వేలెత్తి చూపించకుండా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అక్కడ ఈనాడు విలేకరిని బెదిరిస్తే అతని మీద కఠినంగా మాట్లాడటం జరిగింది. అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టరు
రాంప్రసాద్ రెడ్డి గారి భార్య ఒక సిఐని మందలిస్తే అది కూడా పత్రికల్లో వస్తే దాని మీద కూడా మంత్రిని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇసుక మీద ఏ ఎమ్మెల్యే పెత్తనం చేసినా ఊరుకోను అని చెప్పేసి చాలా స్పష్టంగా 1-2 సార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మొన్న చిలుకలూరుపేటలో ఆ ఎమ్మెల్యే గారి భార్య పుట్టినరోజుకి పోలీసులు కేక్ తీసుకెళ్తే అది ఆంధ్రజ్యోతిలో వస్తే దాని మీద కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సహించేది లేదు అని గట్టి నిర్ణయం చేయడం జరిగింది. ఓకే, కాబట్టి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణకి పెట్టింది పేరుగా ఉన్నారు. ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఆ మహిళ 3 సార్లు నన్ను అనుభవించాడు. నేను భర్తతో చెప్పి పెన్ కెమెరా తీసుకెళ్ళాలని చెప్పి చెప్తాను. అది నాకు తెలిసి మేడం, నేను ప్రైవేట్ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. చెప్పండి. ఒక స్త్రీని తనకి ఇష్టం లేకుండా ఒక మగవాడు అనుభవించడం అనేది సాధ్యమైన విషయం కాదు. అతని ప్రవర్తన బాగలేకపోతే వెంటనే అమ్మాయి ఆ డోర్ తీసుకొని బయటకు వచ్చి హోటల్ నుంచి లేదా అరవచ్చు. కానీ అంటే ఇక్కడ రఫీ గారు అంటే ఇక్కడ బెదిరింపులకు పాల్పడ్డారు. నా భర్తని, నా కుటుంబాన్ని చంపేస్తామంటూ కూడా బెదిరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో లొంగిపోవాల్సి వచ్చిందని కదా చెప్తున్నారు తను. అదే అంటే మీరు మహిళ కాబట్టి మీతో నేను స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నాను. అదే ఇంకో జంట యాంకర్ ఉంటే నేను మాట్లాడేవాడిని. ఒంటరిగా అతను ఉన్నాడు, రమ్మంటే వెళ్ళిపోయిందమ్మా. వెళ్ళిపోతే బలవంతంగా నన్ను బెదిరిస్తే ఆమె లొంగిపోయిందా? ఒకసారి కాదు, 2 సార్లు. ఇక ఆ భర్త పెన్ డ్రైవ్ ఇచ్చి పంపించాడు. సరే బయటపడింది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఆమె కేసు పెడుతుందా? పెట్టమనండి, ఖచ్చితంగా ప్యాక్సో కేసు పెట్టి అతను బుక్ చేస్తాం. ఎటువంటి పరిస్థితిలో ఒక మహిళ మీద బలాత్కారం చేసినా, లొంగ తీసుకున్నా, ఆ మహిళకి ఇష్టం లేనటువంటి ఆ కార్యక్రమం జరిగిన, ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినప్పుడు పురుషుడికి స్త్రీకి జరిగినటువంటి కార్యక్రమం జరిగినా సరే ఆమె కేసు పెడితే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి. అందులో ఈ ప్రభుత్వంలో అసలు అలాంటి తాత్సారానికి కానీ అలాంటి ఇది కానీ జరగదు. అది స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అటు ఓకే రఫీ గారు, ఇక ముందు ఎవరైతే కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఈ సంఘటనతో చంద్రబాబు నాయుడు ఇచ్చారని అనుకోవచ్చు. ఒక నిమిషం ఉండండి రఫీ గారు. శేఖర్ రెడ్డి మేడం చెప్పండి. మేడం, ఇలాంటి సంఘటనే కాదు, అవినీతికి పాల్పడిన, అక్రమాలకు పాల్పడిన, భూ కబ్జాలకు పాల్పడిన, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసినా సరే సహించేది లేదనేది చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు తెలియజేశాడు. పార్టీ నాయకులకి, క్యాడర్ కూడా హెచ్చరిక చేశాడు ఈ సంఘటన ద్వారా అని చెప్పి చెప్తా ఉన్నా. ఓకే రఫీ గారు, చంద్రబాబు నాయుడు. ఓకే రఫీ గారు, ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. శేఖర్ రెడ్డి గారు, ఒక అంశం తెర మీదకి వచ్చింది. నమస్కారం అండి. ఒక అంశం తెర మీదకి వచ్చింది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక వీడియో అనేది ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కూడా వైరల్ అవుతుంది. మనం చూస్తూనే ఉన్నాం ఏం జరిగింది, ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయి అనేది. ఒక చిన్న ఆరోపణ రాగానే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు చంద్రబాబు నాయుడు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ప్రశంసిస్తారా లేకపోతే ఏం చేస్తారు? గతంలో మీరు చూసుకున్నట్లయితే ఇందాక మనకి రఫీ గారు ఒక లిస్టు చదివారు. ఇంకొకసారి మీకు గుర్తు చేస్తారు. గోరంట్ల మాధవ్ కానీ, లేకపోతే దువ్వాడు కానీ, అనంతబాబు కానీ, అవంతి శ్రీనివాస్ కానీ, అంబటి కానీ, లేకపోతే జత్వాని హీరోయిన్కి సంబంధించి సజ్జలు కానీ, వీరందరి మీద ఎక్కడా కూడా ఎన్ని ఆరోపణలు వచ్చినా కానీ గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు, ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. మరి ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్తో చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేయడం జరిగింది. మరి మీరు అసలు పార్టీ వాళ్ళ మీద చర్యలు తీసుకునే ఆలోచన ఉందా? లేకపోతే ఇది కామన్లే, వైఎస్ఆర్సీపీలో ఇవి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, వీళ్ళ మీద చర్యలు ఎందుకని చెప్పేసి లైట్ తీసుకుందా? కారణాలు ఏంటి, ఎందుకు తీసుకోలేదు మీరు? నమస్తే అండి మేడం గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న నమస్కారం అండి. ఏదైతే బీఆర్కే న్యూస్ కూడా గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్లీ అసలు సబ్జెక్ట్ ఎక్కడికి వెళ్తుందో కూడా అర్థం కావట్లేదు. ఈ రోజు గత వారం రోజులు విజయవాడ ప్రజలు
వరదలతో ఇబ్బంది పడుతూ అక్కడ సహాయం అందక ఏదైతే ప్రభుత్వం యొక్క అసమర్థ విధానాల వల్ల వలగలేరు లాక్కులు ఎత్తి వీళ్ళ మీద పడేస్తే అన్నమో రామచంద్ర అనే వాళ్ళు ఈరోజు అలమటిస్తున్న పరిస్థితుల్లో ఏదైతే ఏ కెమెరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫోటోస్ డిజైన్ చేసి డ్రోన్ ద్వారా ఫుడ్ అందిస్తున్నట్టుగా డిప్యూటీ సీఎం గారు సాక్షాత్తు పచ్చి అబద్ధం మాట్లాడతాం. దాని గురించి చర్చ లేదు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తీసిన ఫోటోస్, క్రియేట్ చేసిన ఫోటోస్ పెట్టి మేము డ్రోన్ ద్వారా సహాయం అందిస్తున్నాం పచ్చి అబద్ధం మాట్లాడతాం. దాని మీద చర్చలు లేవు. అదే విధంగా ఏదైతే కేంద్ర పొద్దున మాట్లాడాక మాట్లాడాక ఎందుకు చర్చ లేదు? చర్చ జరిగింది పొద్దున ఓ టీవీలో. వినండి సార్, వినే ఓపిక లేకపోతే డిబేట్ కి రావద్దు. మీరు అరగంట సేపు ప్రసంగం ఇచ్చారు, నోరు మూసుకొని విన్నాను నేను. చర్చ సార్, నోరు మూసుకోండి సార్, నోరు మూసుకోండి సార్. 5 నిమిషాలు ఆగండి మరి, 5 నిమిషాలు ఆగండి మరి, 5 నిమిషాలు ఆగండి సార్. శేఖర్ రెడ్డి గారు అనేక ఆగు, మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసుకుంటూ ఇలా బుల్డోజ్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు అదే నేర్పించి పంపిస్తున్నారు మిమ్మల్ని బుల్డోజ్ చేయమని. ఎస్ మేడం గారు చెప్తున్నాను మేడం, ఒక పౌర విమానయాన శాఖ మంత్రి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి వచ్చి పచ్చి అబద్ధాలు, చరిత్రలో ఏనాడు లేని విధంగా డ్రోన్లు పంపిస్తున్నామని చెప్పేసి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే దాని గురించి చర్చలు లేవు. నివార్ తుఫాన్ టైంలో ఒకేసారి కాంగ్రెస్ పార్టీ వాడిని డ్రోన్లా లేకపోతే ఇంకేంటి, డ్రోన్లా ఇంకేంటి, వీటి మీద చర్చ జరగట్లేదు. కేవలం ఇది ఒక అంశం తీసుకొచ్చి దీనిని ఒక సైడ్ ట్రాక్ ఎక్కించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఏదో పెద్ద ఎట్లా చెప్పాలి సంఘ సంస్కర్త లాగా చూపించడం కోసం. ఎస్, ఈ రోజు కోనేటి ఆదిమూలం గారి చర్యని ఖండించాల్సింది ఎవరైనా. కోనేటి ఆదిమూలం గారి మీద సస్పెన్షన్ విధించడం ఏదైతే ఉందో దాన్ని మేము హర్షిస్తా ఉన్నాం. ఖచ్చితంగా దాన్ని మేము ఖండించట్లేదు, దాన్ని మేము హర్షిస్తా ఉన్నాం. అదే విధంగా సో ఒక వెంటనే 24 గంటలు దాటక ముందే గంటల వ్యవధిలోనే కోనేటి ఆదిమూలం గారి మీద సస్పెన్షన్ వేటు వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నటువంటి సొంత మరదలు బయటకు వచ్చి నన్ను లైంగికంగా వేధించాడు, హింసించాడు అని చెప్పినటువంటి నారాయణ యాజమాన్యం నారాయణని మంత్రి పదవులు ఎందుకు కూర్చోబెట్టారు? ఆయన ఎందుకు సస్పెన్షన్ విధించలేదు? అదే విధంగా ఏదైతే గద్దె రామ్మోహన్ రావు గారి మీద లైంగిక ఆరోపణలు రాలేదు ఎన్నికలకు ముందు, ఆయన ఎమ్మెల్యేగా కూర్చోబెట్టి పక్కన ఎందుకు కూర్చోబెట్టుకున్నారు? గద్దె రామ్మోహన్ మీద ఏమొచ్చిందయ్యా? ఇంకో విషయం మాట్లాడుతున్నాను. ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో అవంతి శ్రీనివాసరావు అరగంటారు. అవంతి శ్రీనివాసరావు అంశంలో ఎవరైనా బాధితురాలు బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? అంబటి రాంబాబు గారి విషయంలో ఎవరైనా బాధితురాలు వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా? గోరెట్ల మాధవ్ గారి విషయంలో ఎవరైనా బాధితురాలు వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా? వీళ్ళు చెప్తున్నట్టుగా శేఖర్ రెడ్డి గారు బాధితురాలు బయటకు వచ్చి కంప్లైంట్ ఇస్తేనే రెస్పాండ్ అవుతారు మీరు, అంతేగాని న్యూడ్ వీడియో కాల్స్ చేసిన గోరెంట్ల మాధవ్ గురించి మాట్లాడరు మీరు. అంటే కంప్లైంట్ ఇవ్వాలి, మీకు కంప్లైంట్ కావాలా? మీకు కంప్లైంట్ ఇవ్వాలి అంతేనా? మిగిలిన ఏమి మీకు అవసరం లేదు, మిగిలిన ఏమి మీకు పట్టవు, మీకు కంప్లైంట్ ఇంపార్టెంట్ అంతేనా? చేస్తారా? వినండి, నేను మొత్తం క్లియర్ కంప్లీట్ చేస్తాను. కంప్లైంట్ ఇవ్వలేదు అంటే అది సమర్థింపు అవుతుంది. కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి మేము యాక్షన్ తీసుకోలేదు అంటే అది సమర్థింపు అవుతుంది. ఖచ్చితంగా సమర్థింపే అనుకోవాలి. సమర్థించడం కాదండి, ఏదైతే మీరు చెప్తున్నట్టుగా అవంతి శ్రీనివాసరావు గారి ఆడియో నిజమైతే, ఆయన నిజంగా వేధించిన వ్యక్తి అయితే బాధితురాలు ఎక్కడ? ఈ రోజు డ్రోన్ల ద్వారా సప్లై చేస్తున్నట్టుగానే ఫోటోలు సృష్టించిన వ్యక్తులు ఆడియో మార్పింగ్లు చేసే కాలం కాదా ఇది? వీడియో మార్పింగ్లు చేసే కాలం కాదా ఇది? గోరింట్ల మాధవ్ది ఫోరెన్సిక్ ల్యాబ్ కి తీసుకెళ్తేనే అది ఫేక్ అని చెప్పి తేల్చారు. ఢిల్లీ లెవెల్లో ఫోరెన్సిక్ ల్యాబ్. అయితే ఇప్పుడు ఇది కూడా ఫేక్ అనుకోవచ్చు కదండి, ఫేక్ అనుకోవచ్చుగా మరి. అయితే గోరెంట్ల మాధవ్ది ఫేక్ అన్నప్పుడు దీన్ని కూడా ఫేక్ గా ఎందుకు తీసుకోకూడదు? మరి వైసీపీ నాయకులు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది కూడా సేమ్ గోరెంట్ల మాధవ్ జరిగినట్లే జరిగిందని ఎందుకు అనుకోవట్లేదు మరి? చెప్పండి. వైసీపీ నాయకులు ఎవరు? ఎందుకండి సోషల్ మీడియా చూసారా మీరు? వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేజీలు చూసారా? సోషల్ మీడియా ట్రోల్స్ చూసారా మీరు? చూసారా ట్రోలర్స్ చూసారా? మీరు చూస్తున్నారా లేదా? శ్రీనివాస్ గారు, శేఖర్ రెడ్డి గారు ఎవరో ఫేస్బుక్ లో రాసుకుంటే మాట్లాడతారు. మీ పర్సనల్ పర్సెప్షన్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎట్లా మాట్లాడతారు మేడం? మీ పర్సనల్ పర్సెప్షన్ ఇక్కడ ప్రజలకు వైఎస్ఆర్సీపీ పర్సెప్షన్ ఎలా చెప్తారు మీరు? ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పేజ్ లో వెళ్ళట్లేదా అండి?
సోషల్ మీడియా ట్రోల్స్ లో వెళ్ళట్లేదా? శేఖర్ రెడ్డి గారు సోషల్ మీడియా ట్రోల్స్ లో వైఎస్ఆర్సీపీ పేరు మీద వెళ్తున్నాయా లేదా? వెళ్తున్నాయా లేదా చెప్పండి. మా పార్టీ నాయకులు వచ్చి చెప్తారు, మీరు ఎలా చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటనేది? ఓకే, అయితే మీరు ఏం స్టాండ్ తీసుకోలేదు, మీకేం సోషల్ మీడియాలో జరుగుతున్న దానికి అవుతున్న ట్రోల్స్ కి మీకు ఎలాంటి సంబంధం లేదు అంటారు, అంతేనా? సంబంధం ఉందా లేదా? ఆగండి, సోషల్ మీడియా అనేది అనంతం, సోషల్ మీడియా అనేది అనంతం. ఎవరెవరో ట్రోల్ చేసుకుంటారు, అది పార్టీ స్టాండ్ అవుతుంది. పార్టీ స్టాండ్ పార్టీ అఫీషియల్ పేజ్ లో ఏమనేసాం మేము. కొంచెం ఆగండి, కొద్దిసేపు ఆగితే మేము చెప్తాం, కొద్దిసేపు ఆగితే చెప్తాం. ఏదైతే మేము వెరీ క్లియర్ గా చెప్తా ఉన్నాం, మేము వెరీ క్లియర్ గా చెప్తున్నాం. గోరింట్ల మాధవ్ గారిది ఆడియో ఫేక్ అని చెప్పి, ఏదైతే వీడియో ఫేక్ అని చెప్పి ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిందా లేదా, ఏదైతే డోర్ డెలివరీ చేసి మాట్లాడుతున్నారు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజే పార్టీ నుంచి సస్పెన్షన్ విధించింది, కనిపించలేదా మీకు? అదే విధంగా పక్కన పెట్టుకుని తిరిగాడు. ఓకే, డోర్ డెలివరీ చేసింది. ఓకే, దళితుని హత్య కేసుకు సంబంధించింది కాదు అండి అనంతబాబు రాసలేడు. దానికి సంబంధించి దళితులు డోర్ డెలివరీ చేస్తుంది, దళితులు హత్య కేసులో డోర్ డెలివరీ. అది మేము అతన్ని ఖచ్చితంగా సస్పెన్షన్ విధించాం కదా, హత్య కేసులో సస్పెన్షన్ విధించాం. సస్పెన్షన్ మేము ఎత్తేసామా? పార్టీలోకి ఏమైనా తీసుకున్నామా? మేము లేదు కదండి, పార్టీలోకి మేము ఏమైనా తీసుకున్నామా? అతన్ని చట్టపరంగా చట్టం ముందు జైలుకి పంపించామా లేదా? మేము అతని రోజు కోర్టులో న్యాయస్థానం పరిధిలో విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు, న్యాయస్థానం పరిధిలో విచారణ కూర్చోబెట్టుకుని తిరిగాడుగా సీఎం. ఓకే, శేఖర్ రెడ్డి గారు రోజు ఆ మహిళ వచ్చి మాట్లాడుతోంది, చంద్రబాబు నాయుడు గారికి పంపించాను, లోకేష్ గారికి పంపించాను, ఎవరు పట్టించుకోలేదు, నా మీద బెదిరింపులు వస్తే నేను ప్రెస్ మీట్ పెట్టానని చెప్పి ఆ స్త్రీ మాట్లాడుతా ఉంది. ఇక శేఖర్ రెడ్డి గారు చెప్పినట్లు అక్కడ ఏఐతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఫొటోస్ను తీసి సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడుదల చేశారంటే నో అని చెప్పాలి. ఎందుకంటే ఏవైతే డ్రోన్స్ ఉన్నాయో ఆ డ్రోన్స్ ద్వారా టెక్నాలజీని మొట్టమొదటిసారిగా వరద బాధితులకి సంబంధించి ఉపయోగించిన సంఘటన మనం అక్కడ బుడమేరు సంఘటన విజయవాడ ప్రాంతంలో మనం చూడొచ్చు. అదేవిధంగా లైఫ్ సేవ్ బోట్స్ను కూడా ఈరోజు ట్రయల్ వేయడం జరిగింది. సముద్రంలో మునిగిపోతున్న వారికి కాపాడేటందుకు లైఫ్ సేవ్ బోటింగ్స్ అంటే మనుషులు లేకుండా రిమోట్ ద్వారా రన్ అయ్యే లైఫ్ సేవింగ్ బోట్స్ను కూడా ఈరోజు ట్రయల్ రన్ అయితే వేశారు. వాటిని కూడా తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. టెక్నాలజీ అనేది ఈ స్థాయిలో ఫస్ట్ టైం వరదల్లో అయితే ఏపీ ప్రభుత్వం వాడిందని అయితే మనం చెప్పాలి. రైట్, ఇక మనం విషయంలోకి వద్దాం. మొత్తంగా ఇప్పుడు ఈ విషయాన్ని మనం చూసినట్లయితే విల్సన్ గారు ఆదిమూలం కూడా ఈ అంశానికి సంబంధించి కోనేటి ఆదిమూలం కూడా స్పందించడం జరిగింది. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం రాజకీయ కక్షతోనే ఇదంతా కూడా చేస్తున్నారు, తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. నా పిల్లల మీద ఒట్టేసి ప్రమాణపూర్తిగా నేను చెప్తున్నాను అంటున్నారు. అదేవిధంగా ఈ అంశాన్ని వాళ్ళ కొడుకు కూడా ఖండించారు, తన తండ్రిని టార్గెట్ చేస్తున్నారని. అలాగే వాళ్ళ అల్లుడు కూడా ఖండించారు. దాన్ని కేవలం మార్పింగ్ చేసి ఈ విధంగా ఒక టీడీపీలో ఒక కూటమి ప్రభుత్వాల అలజడి సృష్టించడానికి వెనకాల వైఎస్ఆర్సీపీ ఉండి దీనిని ముందుకు తీసుకువెళ్తుంది, దీని వెనకాల ఆదిలు వేరే ఉన్నారంటూ కూడా వారు ఆరోపించడం జరిగింది. ఇదంతా నిజమేనంటారా? విల్సన్ గారు గుడ్ ఈవినింగ్ మేడం, మీకు ప్యానల్ ఉన్న పెద్దలు తులసిరెడ్డి గారికి, రఫీ గారికి, శేఖర్ రెడ్డి గారికి, చూస్తున్న ప్రేక్షకులందరూ. అంటే ఒకవైపు వరదల్లో ప్రజలు చిక్కుకొని అత్యంత దయనీయంగా ఉన్న పరిస్థితిలో ఇలాంటి డిబేట్ మనం చేయాల్సి రావడం కూడా ఒక రకం దురదృష్టకరం. ఇది ఒక వరద, ఇది ఒక బురద. అయితే ఇక్కడ మహిళా కోణంలో చూసుకున్నప్పుడు ఆమె నన్ను మూడోసారి ఆయన పలానా హోటల్ పిలిచాడు, ఏ విధంగా అత్యాచారం చేశాడు అన్నారు. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఈ మొత్తం ఉదంతంలో ఆయన కానీ ఆ అమ్మాయిని కానీ బెదిరించి నిన్ను మర్డర్ చేస్తాను, ఇంకేమైనా బెదిరించినట్టుగా ఆడియోస్ ఉన్నా, లేకపోతే వీడియోస్ ఉన్నా, లేకపోతే మెసేజెస్ ఉన్నా, ఏమున్నా సరే ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే కాదనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోవడం అనివార్యం. పార్టీ పరంగా ఇమీడియట్ గా మాకు చెడ్డ పేరు వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు హుందాగా అతని పార్టీని బహిష్కరించారు. వస్తే తప్పు లేదనుకుంటే మళ్ళీ ఇక్కడ తీసుకువచ్చాము, నాకు దాని గురించి లేదు. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వరద గురించి మనం మాట్లాడుకోవడంలో అర్థం ఉంటుంది. అదే సమయంలో ఆమె
నేను ఆత్మహత్య చేసుకుంటాను మీ కార్యాలయం ముందని చెప్పి అంత ధైర్యంగా మాట్లాడిన మహిళ మొదటిసారి వచ్చేసి ఆమె గట్టిగా ఫైట్ చేస్తే ఆమెకు సపోర్ట్, సివిల్ సొసైటీ ఆమెకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే బిగమే యాక్ట్ ఒకటి ఉంది కాబట్టి ఆ యాక్ట్ బట్టి చేయాలి. నైతిక విలువలు సంబంధించిన వ్యవహారం ఇది. నైతికంగా చూసుకుంటే ఒకవేళ ఈయన ఆదిమూలం అన్న ఆమెను కానీ ఏ విధంగా ఇబ్బంది పెట్టి ఈ లైంగిక చర్యలకు పాల్పడ్డా ఖచ్చితంగా అది క్రైమ్ అవుతుంది. దాని మీద కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా మన ఎన్డీఏ ప్రభుత్వం విచారణ చేయాల్సి వస్తుంది. అదే విధంగా ఆయన గాని ఆయన భార్య గాని కొడుకు గాని చెప్తున్నట్టుగా ఒకవేళ కుట్ర కోణం ఉంటే దాని మీద కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆడైనా మగైనా ఎవరైనా సరే బాధితులుగానే చూడాలి. ఇందులో ఎక్కువ బాధితులు ఎవరు, తక్కువ బాధితులు ఎవరు, అదే సమయంలో మహిళగా ఆమెకు అండగా నిలబడాల్సిన అవసరం సొసైటీగా ఉంది. ఆ సొసైటీ పరంగా ఆమె ఖచ్చితంగా సాలిడారిటీ వస్తుంది. సరే, అది దానికి సంబంధించి. రెండోది మీరు అడిగింది, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇటువంటి ఉత్పాతం మరోసారి రాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విధంగా ఈ రోజు ఏదైతే సహాయ చర్యలు ముమ్మరంగా నడుస్తా ఉన్నాయి, అనేక రకాలుగా సినిమా రంగం వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర రంగాల వాళ్ళు కావచ్చు, అనేక రంగాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఈరోజు సాయం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద ఉత్పాతం. మా పార్టీ అధ్యక్షురాలు కూడా, ఆమె కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ టీం ఆ కేంద్రం నుంచి వచ్చిన సిబ్బంది కూడా మోహరించారు. రాత్రింబగళ్ళు కూడా వర్క్ నడుస్తూ ఉంది. ఇవ్వాల్సిన వాళ్ళకి ఏదైతే ఉన్నాయో ఆహార పొట్లాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి అవన్నీ ఇవ్వడానికి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక 50,000 రూపాయల లెక్కన ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం వస్తుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు సొంతంగా 6 కోట్లు ఇవ్వడం అనేది ఒక రకంగా చెప్పి హర్షణీయం. అది ఆయనకి ఆ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే సంపాదన ఎంత ఉందో తెలియదు, కానీ ఆయన పెద్ద మనసు అనేది అర్థమవుతా ఉంది. మా పార్టీ నాయకులు కూడా సుజనా చౌదరి గారు కానీ, పాతు నాగభూషణ కానీ, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు పురంధేశ్వర్ గారు కానీ అనేక మందికి వేల మందికి కూడా భోజనాల ప్యాకెట్లు కూడా అందిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు సహాయ చర్యల మీద మనం ఫోకస్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాం మేడం. అందరూ ఇప్పటికీ నీళ్ళలో ఉన్న ప్రజలు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయంటే కొన్ని దగ్గరలో పాములు తేళ్లు వచ్చే ఒక దయనీయ పరిస్థితి మనకి కనబడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా ఆ సహాయ చర్యలు ఏదైనా లోపాలు ఉంటే మాట్లాడచ్చు, తప్పలేదు. సహాయ చర్యల లోపాలు ఉంటే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు విమర్శించవచ్చు. అదేవిధంగా సహాయ చర్యలు వీలైతే వాళ్ళు కూడా 1 కోటి రూపాయలు జగన్ ఇచ్చారన్నారు. కోటి కాదు, ఇంకా అవసరమైతే ఇంకెంతైనా ఇవ్వడం కోసం వాళ్ళ పార్టీ శ్రేణులు కూడా మోహరించాల్సిన అవసరం ఉంది. పని చేయడం ద్వారా మాత్రమే ప్రజలు మనాలను పొందాల్సిన అవసరం ఉంది. ఇక లైంగిక అంశాల పైన ఆ పార్టీ వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారా లేదనేది ఆ పార్టీ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ టీడీపీ వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని సివిల్ సొసైటీ కానీ, అదేవిధంగా రాజకీయ పార్టీలు కానీ ఖచ్చితంగా ఆహ్వానిస్తాయి. అదేవిధంగా ఒకవేళ తప్పు చేస్తుంటే ఆయన శాసనసభ్యత్వం నుంచి కూడా పక్క తెప్పించాల్సిన అవసరం కూడా ఉందని కూడా నేను భావిస్తున్నాను. ఓకే, విల్సన్ గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. తులసిరెడ్డి గారు ఎప్పుడైనా ఒక సామాన్య ప్రజలు ఇలాంటి తప్పు చేసినా లేకపోతే ఇలాంటి అంశాలలో తెర మీదకి వచ్చినా కానీ పెద్దగా ఫోకస్ ఉండదు. కానీ ఒక ప్రజాప్రతినిధి అయ్యండి, రాజకీయ నాయకుడు అయ్యండి, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ఇలాంటి వాటిలో వస్తే ఖచ్చితంగా వాటి గురించి, అది వ్యక్తిగతమైనా సరే లేకపోతే వారి ఇష్టపూర్వకంగా జరిగినా సరే, ఒక విజువల్ అనేది బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడతారు, అది సహజం. అయితే ఏ వీడియో బయటకు వచ్చినా, ఏ ఫోటో బయటకు వచ్చినా కానీ మార్ఫింగ్ అనే ఒక పదాన్ని అడ్డం పెట్టుకుని బయటపడే ప్రయత్నం చేస్తున్నారా రాజకీయ నాయకులు కానీ, లేకపోతే ఇతర ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఎవరైనా సరే అసలు ఈ మార్ఫింగ్ అనేదాన్ని ఎందుకు ఇంత విరివిగా వాడుతూ ఉన్నారు? నేను ముందుగానే చెప్పాను, ఇది అల్లరి అంశము. ఇంకా వచ్చేసి మార్ఫింగ్కు అవకాశం ఉంటుంది, జరిగిన దానికి అవకాశం ఉంటుంది, అన్నీ ఉన్నాయి దీంట్లో వచ్చేసి. అందుకే తరోగా విచారణ జరపాల. ఆ విచారణలో వచ్చేసి ఇప్పుడుండే టెక్నాలజీలో వచ్చేసి మొండె మొగరిది తలకాయ ఒకరిది పెట్టచ్చు. ఇప్పుడుండే టెక్నాలజీ వచ్చేసి చూస్తున్నాం కదా, మొండె మొగరిది తలకాయ ఒకరిది వేరే వాళ్ళది పెట్టి కూడా చేయొచ్చు. కాబట్టి మనం పూర్తిగా మార్ఫింగ్ ఉండదని చెప్పేదానికి లేదు, కానీ తరవ విచారణ జరగాలి దీంట్లో. కాబట్టి ఇంకా నాకు తెలిసి ఇంకా ఈ విషయం మీద ఇంతకంటే లోతైన చర్చ అనవసరమేమో అనిపిస్తుంది. నా వరకు వచ్చేసి ఇంతకంటే నేను లోతుగా చర్చించదలుచుకోలేదు. చెప్పాల్సింది చెప్పాను. దొరికితే దొంగలు, దొరుకుంటే ధరలు, కనుక్కుంటే
వ్యభిచారము, రేపు, బలాత్కారము, కనుక్కోకుంటే శృంగారము. ఆవిడ భర్త కనుక్కోకుంటే ఒక టైపు, భర్త కనుక్కున్నాక ఒక టైపు. కాబట్టి ఇప్పుడు ఆవిడ వచ్చేసి మంగళగిరికి వచ్చి పార్టీ ఆఫీస్ దగ్గర వచ్చేసి ఆత్మహత్య చేసుకుంటాము అనే స్థాయిలో వచ్చేసి ఆవిడ అంత ధైర్యంగా ఆవిడ మాట్లాడేది కూడా నమో నమో నమ్య ఇన్ని చెప్పినప్పుడు ఆవిడ అంత గట్టి ఆవిడ అనిపిస్తుంది. కాబట్టి తరువుగా విచారణ జరగాలి. ఇప్పుడు వచ్చేసి ఆవిడ అంత బలహీనమైన పరిస్థితిలో ఉంది అనుకోవడం లేదు. ఆవిడ మాట తీరు చూసినా కానీ చాలా గట్టి ఆవిడతోనే అనిపిస్తుంది, శారీరకంగా, మానసికంగా. కాబట్టి స్వతహాగా మాట్లాడినట్లు అనిపిస్తుందా తులసిరెడ్డి గారు? దీని వెనకాల ఎవరైనా ప్రేరేపిత చర్యలు ఉన్నట్లు భావించవచ్చు అంటారా? అంటే అంత స్ట్రాంగ్ గా కనిపిస్తుంది ఒక మహిళ అని మీరు చెప్తున్నారు. ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ వచ్చేసి మనము చరిత్రలో యుగాలుగా చూస్తున్నాం కదా. వచ్చేసి ఇప్పుడు ఈ కలియుగంలో కాదు, ఈవెన్ వచ్చేసి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగంలో కూడా ఇటువంటి వచ్చేసి జరుగుతూ ఉన్నాయి. మొత్తం వచ్చేసి ప్రపంచ పెద్ద పెద్ద యుద్ధాలే ఇవన్నీ ఇటువంటి ఇష్యూస్ తోనే జరిగినాయి. కాబట్టి కుట్రలు, కుతంత్రాలు, మార్పింగులు, ఒకసారి న్యాచురల్ గా స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి హార్మోనల్ ఎఫెక్ట్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి త్వరగా మనం వచ్చేసి ప్రతిసారి వచ్చేసి మహిళా పురుషుల మధ్య ఎంతసేపు వచ్చేసి ఇటీవల సమాజంలో మహిళ ఏం చేసినా కరెక్ట్, పురుషుడు ఏం చేసినా తప్పు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అది కూడా కరెక్ట్ కాదన్న అభిప్రాయం. పురుషులు కూడా చాలా మంది మహిళా బాధితులు ఉన్నారు. ఆ కోణంలో కూడా ఆలోచించాలి. కానీ సొసైటీ ఇప్పటి వరకు ఏమైందంటే నన్ను కూడా రేపు విమర్శించే వాళ్ళకు ఉండొచ్చు. దీంట్లో పురుషుడు ఏం చేసినా తప్పే, మహిళ ఏం చేసినా కరెక్టే అనేది కాదు. తప్పు ఎవరు చేసినా, మహిళ చేసినా, పురుషుడు చేసినా, ఎవరు చేసినా తప్పు తప్పే అనే యాంగిల్లో ఆలోచించాలి. కానీ ఆ కులమోడు చేస్తే, ఇది ఇటీవల ఒక దళిత మహిళ మీద రేపు అనేది అంటే మామూలు మహిళను చేస్తున్నా. కాబట్టి ఇది కులం అంట కట్టడము, ప్రాంతం అంట కట్టడము, లింగ భేదం చూడము, ఈ యాంగిల్ పోవాలి. తప్పు అయితే ఎవరైనా తప్పే. అది అగ్రవర్ణాలు చేసినా, దళితులు చేసినా, బీసీలు చేసినా, మైనార్టీలు చేసినా, ఎవరు చేసినా తప్పు తప్పే అనే పరిస్థితి రావాలా. ఇది ఇటీవల ప్రతిదీ ఆ పార్టీ చేసే తప్పు, ఈ పార్టీ చేసే ఒప్పు. కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఆ కోణంలో వచ్చేసి తరువ విచారణ జరిపి తప్పు ఎవరిదైతే వాళ్ళ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలా అనేది నా అభిప్రాయం. ఈ కేసులో కూడా అంతే నా అభిప్రాయం. ఓకే తులసిరెడ్డి గారు, ఒక నిమిషం హోల్డ్ ఉండి. రఫీ గారు, ఆదిమలో ఎవరైతే ఉన్నారో గతంలో పెద్దిరెడ్డికి సంబంధించి మైనింగ్ అంశాలకు సంబంధించి బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఆ కక్షతోనే ఆయన ఓడిపోవడానికి పెద్దిరెడ్డి అనుచరులు సుమారు ఆ నియోజకవర్గంలో 20 కోట్ల వరకు ఖర్చు పెట్టారు అంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఆదిమూల వైఫ్ ఎవరైతే ఈ సంఘటనకి సంబంధించి స్పందించారో వాళ్ళ భార్య చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ విధంగా జరుగుతుంది కావాలని కక్షపూరిత అని. నిజంగానే ఇది గత రాజకీయ కక్షలో భాగమే అంటారా? ఆదిమూల పెద్దిరెడ్డికి సంబంధించి మైనింగ్ అంశాన్ని తెర మీదకు తీసుకురావడంలో భాగంగానే, అంటే ఇప్పుడు గతంలో కూటమి ప్రభుత్వం వైసీపీకి సంబంధించి వీళ్ళు ఇది చేశారు, ఇంతమంది ఇలా చేశారు అంటే ఒక లిస్ట్ అనేది గూడ్స్ బండి లాగా వరుసగా వస్తుంది. అయితే మరి కూటమిలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారని నిరూపించే ఒక ప్రయత్నం చేశారా అంటారా? చెప్పండి రవి గారు. మేడం, నేను ఎటువంటి ఆధారాలు లేకుండా నేను ఆరోపణ చేయను, విమర్శించను. ఇందాక శేఖర్ రెడ్డి గారు డ్రోన్ల గురించి చెప్పారు. నేను చెప్పే జవాబు మీరు చెప్పేశారు. కొన్ని డ్రోన్లు పంట నష్టాల మీద తిరుగుతున్నాయి. నేనుండే ఏరియాలో డ్రోన్లు చూసి నేను ఆశ్చర్యపోయా. డ్రోన్లతో కూడా ఇలా ఆహారం అందిస్తారా అని. నేను తర్వాత తెలుసుకుంటే చైనా నుండి వచ్చినటువంటి డ్రోన్లు ఢిల్లీలో నుంచి ఇక్కడికి పంపించారు. మొదటిసారిగా ప్రయోగం చేశారు, సక్సెస్ అయింది. కాబట్టి ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని చేయాలా. ఇప్పుడు ఆదిమూలం గారి అంశమే ఉంది. పెద్దిరెడ్డి గారికి ఆయనకి ఉన్నటువంటి ఇది మన ఎన్నికలకు ముందు ఆదిమూలం గారు చెప్పింది విన్నాము, చూసాము. అయితే ఇప్పుడు జరిగినటువంటి సంఘటన మీద ఆదిమూలం గారిది తప్ప, లేదా అమ్మాయి నిజంగా బాధితురాలా, లేదా ఆ అమ్మాయి ద్వారా పెద్దిరెడ్డి గారు ట్రాప్ చేయించాడా, ఇవన్నీ మనకు తెలియదు. విచారణ అయితే చేస్తామన్నారు ముఖ్యమంత్రి గారు. ముందు ఆరోపణ వచ్చింది కాబట్టి పార్టీ నుండి సస్పెండ్ చేశారు. షోకాజ్ నోటీస్ ఇచ్చి జవాబు ఇవన్నీ తర్వాత చూద్దాం. ప్రజల్లో తప్పుడు సంకేతం వెళ్ళకూడదు. మనం
దీని మీద స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పేసి ఆయన ఇప్పుడు వరద ప్రాంతాల్లో ఒక చిన్న 3 అడుగుల దూరంలో రైల్వే ట్రాక్ మీద ఎక్కితే ట్రైన్ ఆయన్ని కొట్టేసేది. అప్రమత్తమై పక్కకి లాగారు. ఆయన ఆ ప్రమాదం నుండి తప్పుకున్నాడు. మధురా నగర్లో జరిగింది వాట. ఆయన పనిలో ఉన్నాడు బిజీగా. ఆయన ఎంత టైం పెట్టాలో అంత టైం పెడుతున్నాడు. రేపు పొద్దున కిట్లతో అనేక సరుకులు 25 కేజీలు బియ్యం ఇవ్వడానికి ప్రభుత్వం మొత్తం కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నిటి దగ్గర ప్యాకింగ్ ఇవాళ జరుగుతూ ఉంది. నిన్నటి నుంచి అందరికీ అందజేయడం జరుగుద్ది. అలాగే ఈ ఫైర్ ఇంజిన్లు పెట్టి రోడ్లు క్లీన్ చేయటం, ఇళ్ళు కూడా క్లీన్ చేస్తున్నారు. కార్లు బైకులు దెబ్బతిన్న వాళ్ళకి 10 రోజుల్లో ఆ ఇన్సూరెన్స్ వచ్చేలాగా ఏర్పాట్లు చేయడానికి కూడా ఆయన మీటింగ్ మాట్లాడి చేస్తా ఉన్నారు. అందులో ఇది ఒకటి వచ్చింది దురదృష్టవశాత్తు. అది మార్ఫింగా, అది నిజంగా జరిగిందా? నాకేదో ఒక సినిమాలో, అది ఏ సినిమా అది గుర్తు, తులసిరెడ్డి గారికి అయితే బాగా తెలుసు. ఎన్టీ రామారావు గారు కోర్టులో అంటాడనమాట, కదిలే సూదిలో దారం ఎక్కించగలరా లాయర్ అని చెప్పి అడుగుతాడు. అంటే స్త్రీకి సంబంధించి దాన్ని ఏమంటారంటే ఇష్టం లేకుండా రేపు జరగడం అనేది సాధ్యమైన విషయమే కాదు. బెదిరించటమా, లొంగిపోవటమా అంటే ఎన్టీ రామారావు చెప్పినటువంటి మాట, అది రాసింది ఆ సినిమా మాటలు ఎవరు రాశారో తెలియదు కానీ, కదిలే సూదిలో దారం ఎక్కించగలరా యువర్ ఆనర్ అంటాడు ఎన్టీ రామారావు గారు. తులసిరెడ్డి గారు చెప్పాలి ఆ సినిమా ఏంటో, నాకు గుర్తు రావట్లేదు. ఓకే రవి గారు చెప్పకనే చెప్పారు. ఇష్టపూర్వకంగా జరిగింది ఇష్టపూర్వకంగా జరిగి ఉంది. కాకపోతే ఇందులో కొన్ని డిఫరెన్సెస్ వల్ల దీన్ని బయటకు రావాల్సి వచ్చే పరిస్థితి వచ్చిందంటూ కూడా మీరు చెప్పకనే చెప్పారు రఫీ గారు. మేడం ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు కాదంబరి కేసు మొదటి రోజు వచ్చినప్పుడు మనకేం తెలియలా, అవును, రెండో వార్త వచ్చినప్పుడేం తెలియలా, మూడో వార్త వచ్చినప్పుడేం తెలియలా. ఆ తర్వాత అసలు బొంబాయి వెళ్ళారు, ఆమెను బెదిరించారు, తీసుకొచ్చారు. ఆమెకి అసలు జగపేట ఎక్కడ ఉందో తెలియదు. ఆమె ఏదో 5 ఎకరాల పొలం 5 లక్షలు ఇద్దరి దగ్గర తీసుకున్నారని చెప్పి కేసులో రాస్తే వాళ్ళిద్దరు వచ్చి పోలీస్ స్టేషన్లో, మాకు అమ్మాయి ఎవరు తెలియదు, మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, మాకు అక్కడ పొలమే అవసరం లేదని చెప్పి వాళ్ళు పేర్లు చెప్పిన వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారు. ఇవాళ ఈ కేసు వచ్చింది, సస్పెండ్ అయ్యాడు. రేపు దీని మీద టీవీలు ఎంక్వైరీ చేస్తాయి, స్థానికులు ఎంక్వైరీ చేస్తారు, ఇంకా వార్తలు వస్తాయి, ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేస్తుంది, తెలుగుదేశం పార్టీ ఎంక్వైరీ చేస్తుంది. మీరు చూడండి 2-3 రోజుల్లో ఇవాళ ఉన్న షేపు రేపు ఉండదు. శాంతి వ్యవహారంలో ఏం జరిగిందో తర్వాత చూసాం కదా. ఆ భర్త ఏమన్నాడు, డిఎన్ఏ టెస్ట్ చేయించమన్నాడు. నేను కూడా ఇస్తాను నా డిఎన్ఏ. విజయసాయి రెడ్డిని, ఇంకో అతను ఎవరో ఉన్నాడు ఒక లాయర్, మా ముగ్గురు డిఎన్ఏ టెస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేశాడు. ఏమైంది ఆ కేసు? అలాగా ఇవన్నీ కూడా వస్తాయి, కొన్ని మధ్యలో వెళ్ళిపోతాయి, కొన్ని చివరి వరకు దిక్కు తెలియ వరకు కంటిన్యూ అవుతాయి. వెయిట్ చేద్దాం. ఓకే రఫీ గారు, ఒక్క నిమిషం అండి రఫీ గారు. వీడియో రిలీజ్ చేసింది, తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేశారు. రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఇంకా ఏమైనా వస్తే వెయిట్ చేద్దాం. ఇతని కరెక్ట్, ఆమెది తప్పు, ఆమెది కరెక్ట్, ఇతనిది తప్పు అని చెప్పొద్దు. ఓకే రఫీ గారు ఒక్క నిమిషం అండి. శేఖర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంది కేవలం ఒక వైసీపీలో ఉన్న ఒక పెద్ద నాయకుడి గురించి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఆయన ఎవరైతే సదరు మహిళ ఆదిమూలం మీద విమర్శలు చేస్తున్నారో, ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఆ మహిళ గతంలో ఆయనకి టికెట్ ఇవ్వద్దు అంటూ కూడా ఆమె నిరసన తెలిపారు, కొన్ని ప్రాంతాల్లో వద్దు అంటూ కూడా చెప్పారు అని. అంటే ఆవిడకి ఆదిమూలంకి టికెట్ ఇవ్వడం ఇష్టం లేదు, ఆ విషయాన్ని ఆమె చాలా స్పష్టంగా చెప్పారని చెప్తున్నారు. దీని వెనకాల పెద్దిరెడ్డి ఉన్నారు, 20 కోట్ల రూపాయల వరకు ఆయన గెలవకుండా ఖర్చు పెట్టారు. వ్యక్తిగత కక్షతోనే హనీ ట్రాప్ తరహాలో వైసీపీ వెనకుండి కూటమి ప్రభుత్వం మీద ఒక మచ్చ తీసుకురావడానికి చేసిన ప్రయత్నంగా వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మీరు ఎలా చూస్తారు? ఏ విధంగా చూస్తారు మరి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోపణలని? శేఖర్ రెడ్డి గారు. మీ పేరు తల్లి? స్వప్న అండి.
స్వప్న గారు ఉమ్, నేను ఏదైతే ఏ ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తీసుకొచ్చిన ఫోటోస్ ఉమ్. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఓకే ఇచ్చారు అని ఇప్పుడు చెప్తే, తర్వాత మాట్లాడదాం. దాన్ని శేఖర్ తప్పు అని చెప్పి శేఖర్ రెడ్డి మీరు గారు సమర్థించారు శేఖర్ రెడ్డి కదా, గారు మరి ఏంటమ్మా? ఆర్టిఫిషియల్ ఏంటి ఇంటెలిజెంట్ ఇది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏంటి విషయం తల్లి? పక్కన పెట్టండి. ఇది పక్కన ఏంటి పెట్టండి. తల్లి? శేఖర్ గారు ఏంటి డ్రోన్స్ చెప్పు తల్లి ఫస్ట్ నువ్వు. ఇదేంటి శేఖర్ artificial గారు intelligence ఆ శేఖర్ కాదా? గారు మనకు ఇదేంటి సమయం తల్లి? తక్కువగా ఉంది. దీని ఏంటి గురించి స్వప్న మళ్ళీ మనం గారు 1 అవర్ మాట్లాడదాం. రేపు ఏంటి స్వప్న మాట్లాడదాం. గారు? శేఖర్ గారు గా ఉండాల్సిన జర్నలిస్ట్ శేఖర్ గారు మీరు అసలు డ్రోన్స్ ఏ వాడలేదు అన్నారు. అసలు మీరు డ్రోన్స్ ఏ వాడలేదు. డోంట్ డైవర్ట్ ద టాపిక్ శేఖర్ గారు. శేఖర్ రెడ్డి గారు మీ టాపిక్ డైవర్ట్ చేయకండి. చూపించండి ప్రజలకి. ఓకే చూపిద్దామండి. ఇప్పుడు అది టాపిక్ కాదు. ఇప్పుడు అది టాపిక్ కాదు. మీకు ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు అది టాపిక్ కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్న శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు అది టాపిక్ కాదు. వారి కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు రైట్. శేఖర్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు ఎలా తీసుకుంటారు? రైట్ అండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్లో పాల్గొన్న తులసిరెడ్డి గారికి, అలాగే విల్సన్ గారికి, రాఫీ గారికి, అలాగే శేఖర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, రాజకీయాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పార్టీలకు అతీతంగా నాయకులు మేము దేనికి అతీతం కాదు అంటూ కూడా వారి యొక్క చేసే పనులు అనేవి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యే విధంగా అయితే మనం చూస్తున్నాం. అదేవిధంగా సత్యవేడ ఎమ్మెల్యే దాంట్లో జరిగిన దానికి అధిష్టానం ఇమీడియట్గా స్పందించి సస్పెండ్ చేసినప్పటికీ కూడా తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటే మునుముందు ఇలాంటి చర్యలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది వేచి చూడాలి. మరి దీని మీద ఎంక్వైరీ చేస్తారా, కేవలం ఎమ్మెల్యే మీద మాత్రమే ఎంక్వైరీ చేస్తారా, ఆరోపణలు చేసిన బాధితురాల మీద కూడా ఎంక్వైరీ చేస్తారా, ఆవిడ పూర్వ పరాలు ఏంటి, ఇందులో వాస్తవం ఎంతవరకు ఉంది, దీనికి కాకుండా ఇంకా ఎన్నెన్ని ఉన్నాయి అనే అంశాలను ఎప్పుడు బయటకు తీసుకొస్తారు, ఎలాంటి కమిటీ వేస్తారు అనేది వేచి చూడాలి.